డెఫినెట్లీ ఆ అమ్మాయి అన్న మాటలకి వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ ఈజ్ లీగలీ కరెక్ట్లీ బైండింగ్ ఓవర్ మూమెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇంకోసారి ఇలా మాట్లాడాలి అంటే భయపడతారు. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకసారి దూషించేటప్పుడు సెటైరికల్ వేరు, ఇంకొక మనిషి మారటానికి చేసే కమెంట్స్ వేరు. కానీ బాడీ షేమింగ్, ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి రూత్లెస్ కమెంట్స్ చేసి ఏం పీకుతారు మీరు మమ్మల్ని అందరినీ అని చెప్పి భయపెట్టి ఇంకొకళ్ళు అబ్యూస్ చేసేటట్టు కమెంట్స్ చేసిన దాంట్లో శ్రీరెడ్డి పేరు చాలా పాపులర్గా వినిపిస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అవనండి, లోకేష్ గారిని అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవనండి, పట్టుకొని టచ్ అయిన సబ్జెక్ట్ అంటూ లేదు. ఎవ్రీథింగ్ వాట్ షీ హెస్ ట్రోల్డ్, షీ హెస్ మెన్షన్, ఇట్ హెస్ బికమ్ అ బిగ్ సెన్సేషన్. ఎందుకు సెన్సేషన్ అయింది? అమ్మాయి కాంట్రవర్సీ ఎందుకు అయింది? ఏమైనా ప్లాన్స్ అండ్ కమిట్మెంట్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోస్ మీద కమెంట్ చేసిందా? కాదు. వాళ్ళని బూతులు తిట్టి 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 ఎంత విరక్తి కలిగించిందంటే ఐటీడీపీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి, టీడీపీ కార్యకర్తను ఇన్వాల్వ్ చేసి షీ హెస్ షేమ్డ్ ఎవ్రీవన్ టు ద రుత్లెస్ కోర్. ఈ అమ్మాయిని ఎవ్వరూ ఎక్కడా హర్షించరు. ఆంధ్రప్రదేశ్లో ఈ అమ్మాయిని చూస్తే ఒక రకంగా గుర్తొచ్చేది బూతులు మాట్లాడే శ్రీరెడ్డి అని చెప్పి చాలామంది పేర్కొంటున్నారు.